థాయిలాండ్ లో మనం వంట చేస్తున్నాం బ్రదర్ కిచెన్ లో సూపర్ గా ఉంది, క్యూట్ గా భలే ఉంది కిచెన్ అంతా. వెల్లుల్లి, అల్లం అండ్ వెల్లుల్లి. దిస్ ఈస్ జింజర్ రైట్? Yes. దిస్ జింజర్ వి కాల్ అల్లం. అల్లం. అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి. దిస్ ఈస్ కాల్డ్ వంకాయ. 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 యా వంకాయ. Tofu sheets. Yes. It's tofu sheet. The best in Thailand. Really nice. You mix oyster sauce in it? Oyster. Oyster and oyster. Oyster. How much you charge for this one? 110. 110 Thai Yeah. bahts. 110 Thai bahts. 110 Thai baht. Okay. Alcohol. Alcohol. Alcohol and Okay. coconut vinegar. Tofu. Okay, I will try. There's a vegetarian, right? Okay. ఓకే. మనకి ఫుడ్ ఆఫర్ చేస్తా అని తీసుకెళ్తున్నాడు బ్రదర్. మన తన రెస్టారెంట్ కూడా యూట్యూబ్లో చూపించమని చెప్తున్నాడు. నైస్. ఇక్కడే బ్రదర్ది ఉంది. ఇదే ఈ బ్రదర్ రెస్టారెంట్. చిన్నగా ఉంది. దీని పేరు వచ్చేసి ఇక్కడ పేరు చూడొచ్చు, సాలా ఢెంగ్ క్యూజిన్ అని చెప్పేసి. చిన్న క్యూట్ ప్లేస్ ఇది. ఇక్కడ బ్రదర్ మన కోసం కుక్ చేస్తున్నాడు. దిస్ ఇస్ జింజర్ రైట్? It's ginger. జింజర్. వాట్ ఇస్ దిస్? వాట్ యూ కాల్ ఇన్ థాయ్? Fuck me. Yes. వియర్డ్ రైట్? కట్టింగ్ స్కిల్ చూడండి బ్రదర్వి ఎంత నైస్గా చిన్న కట్ చేస్తున్నాడు. ఇంకా అంతేకాకుండా ఇదంతా ఈ బ్రదర్ రెస్టారెంట్లో ఉన్న కిచెన్. ఇక్కడ ఫ్రీజర్ ఉంది. కెన్ యూ షో దిస్ ఫ్రీజర్? Sure. చాలా చిన్నగా ఉంది, బట్ అన్నీ మంచి పెద్ద పెద్ద డిషెస్కి కావాల్సిన కుక్వేర్ అంతా ఉంది. ఈ కిచెన్లో ఈ బ్రదర్కి సంబంధించిన ఫ్రిడ్జ్ ఇది. చాలా ఐటమ్స్ ఉన్నాయి మొత్తం. అంతేకాకుండా మనకు సింగా బీర్ అవి కూడా అవైలబుల్లో ఉన్నాయి. అవి చూసుకుంటే ఆల్కహాల్. యూ సర్వ్ ఆల్కహాల్ యాజ్ వెల్ రైట్? Sorry. యూ సర్వ్ ఆల్కహాల్? Alcohol. ఆల్కహాల్. Alcohol and Okay. coconut vinegar. ఇక్కడ ఆల్కహాల్ ఇంకా కోకోనట్ వెనిగర్ కూడా బ్రదర్ ఇక్కడ సర్వ్ చేస్తా అని చెప్తున్నాడు. ఇదే పెద్ద ఫ్రిడ్జ్ బ్రదర్ది. చూసుకుంటే పెద్ద సింక్ ఉంది, ఒక ఇండక్షన్ ఎలక్ట్రిక్ గ్యాస్ కుక్కర్. క్యూట్ గా భలే ఉంది కిచెన్ అంతా. థాయిలాండ్ లో కూడా వీళ్ళు ఎగ్ ప్లాంట్ అంటున్నారు. సేమ్ మన వంకాయ లాగానే ఉన్నాయి బ్రదర్. దిస్ ఇస్ కాల్డ్ వంకాయ. వంకాయ. యా వంకాయ. కాయ మీన్స్ లైక్ వెజిటేబుల్. వి కాల్డ్ ఆల్ వెజిటేబుల్స్ లైక్ ఆఫ్టర్ నేమ్ కాల్డ్ కాయ. వంకాయ. Okay. This is also famous dish in India. This is very tasty, right? Oh, very delicious. See, tofu sheets. Yes. It's like paper, The best in Thailand. the best in? Here's tofu sheet. Tofu The best in Thailand. Okay. We produce in Chonburi. థాయిలాండ్ లో ఈ టోఫు షీట్స్ ఉన్నాయి కదా, చాలా ఫేమస్, చాలా పాపులర్, మస్తు ఉంటాయని చెప్పి చెప్తున్నాడు. దిస్ ఆల్ ఆర్ యువర్ నైఫ్స్. ఎనీథింగ్ స్పెషల్ అబౌట్ యువర్ నైఫ్స్? Here's the knife for sushi, raw fish, vegetable and ఫ్రూట్. ఓకే. Yeah. చాలా కలెక్షన్ ఉన్నది నైఫ్స్. ప్రతి ఒక్కొక్క డిఫరెంట్ నైఫ్ ఒక్కొక్క దానికి యూజ్ చేయాలని చెప్తున్నాడు. టోఫు షీట్స్ కట్ చేస్తున్నాడు. చూడాలి ఇది ఎలా ఉంటుందో. ఇట్స్ లైక్ లేయర్ బై లేయర్. దిస్ మేడ్ అప్ ఆఫ్ సోయా రైట్? soya. Soya, okay. Yes. If someone eating first time, it's look like plastic, right? Here. What you think about? No, I know soya. Like, I have experienced it in Chinatown. There in China, there are so many people used to have this kind of garlic. Yes. Garlic in India we called in our Telugu language vellulli. Vellulli, allam and vellulli. This is ginger, right? Yes. This ginger we call allam. Allam vellulli. Allam vellulli. Yeah, that's great. You're not joking, right? Not joking. Oh, right. What are you telling? In some part of India? Yes, some parts of some villages are in the southern part. The culture, the language is really like a Thai people there. That's not southern part of India. That is northeast. Northeast, right? Northeast, right? Meghalaya, Mizoram. It's very close to Myanmar. Sure, seriously? Very close. We share border with Yes. Myanmar each other. Because I saw in over the internet for the culture and the lifestyle and language is. The people look similar to Thai people only. Yeah, sure. That's right. northeast, Meghalaya, Assam, Mizoram. Yes. That's very close to Myanmar. All right. We share the borders with them. Yes. Then after that we have the Nepal, Bhutan. Yeah. Because we have some religion. There you experienced. థాయిలాండ్ లో మనం వంట చేస్తున్నాం బ్రదర్ కిచెన్ లో. సూపర్ గా ఉంది అసలు. ఇక్కడ చూడొచ్చు చేసుకుంటే ఫ్రైడ్ రైస్ మొత్తం సూపర్ గా ఉంది. ఫ్రెండ్స్ మనకి ఇది అలవాట్లేదు,
మరి ట్రై చేస్తున్నా ఇక్కడ సూపర్ అసలు. It's getting burnt. బ్రదర్ మన కోసం ప్రిపేర్ చేసిన ఫుడ్ ఇది, వెజిటేబుల్ ఇంకా టోఫు స్టిర్ ఫ్రై. ఆ తర్వాత మనకు కట్లరీ కూడా మంచిగా ప్యాక్ చేసి ఇచ్చాడు, ఒక కోక్ కూడా ప్రొవైడ్ చేశాడు, ఇంకా వాటర్ బాటిల్ ఇచ్చాడు. సో గ్రేట్ అదర్, థ్యాంక్ యూ బ్రదర్. You're welcome. స్పూన్ ఫోర్క్ అసలు మంచి క్వాలిటీతో ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఏ విధంగా ఉందో. మీరు వచ్చినప్పుడు ట్రై చేయొచ్చు, బాగుంటాయి. మష్రూమ్ ఇంకా అది రియలీ నైస్. యూ మేక్స్ oyster sauce in it? Oyster Mm. and hoisin. Oyster and hoisin. Oyster. How much you charge for this one? 110. 110 Thai Yeah. bahts. 110 Thai bahts. 110 Thai baht. Okay. 280 rupees charge చేస్తారంట బ్రదర్ ఇక్కడ. In outside it more expensive I think so. In restaurants, big restaurants, this one. Yeah, sure. ఫుడ్ బాగుంది, సూపర్ ఉంది అసలు. లాట్ ఆఫ్ ఇండియన్స్ కమ్ హియర్, దే యూజువల్లీ డోంట్ టేస్ట్ థాయ్ ఫుడ్, దే ప్రిఫర్ ఓన్లీ ఇండియన్ ఫుడ్. I think for the explore, the explore for the our taste and the taste of the food, you should try in our restaurant because we are the authentic of the Thai cuisine. The experience of the Thai dish from my mom. She always ask me, require me to help to prepare for cooking for my dad and my parents or for every day before I leave them to make the a college in America. So that thing is I think is a very value in the heritage for my life. Yes, I learned. I never took the course for or any university for cooking. Only experience. And not any graduate or you No, not I go to never the took any university? class for everything. I think I cook from the sense, my sense. Your sense. Yes. బ్రదర్ మనకి బాగా కుక్ చేసి పెట్టారు, వెజ్ ఫుడ్ అది, కానీ సూపర్గా ఉంది. థాయ్ ఫుడ్ మంచి స్పైసెస్ ఇంకా ఫ్లేవర్స్తో ఉంది, ఫుడ్ సూపర్ ఉంది. మీరు ఎవరైనా సిలోమ్ వచ్చినప్పుడు ఈ రెస్టారెంట్లో ట్రై చేయొచ్చు. ఇంకా బ్రదర్ మనకి చెప్తున్నాడు తాను కూడా చాలా మంచి హెల్త్ కాన్షియస్ అట. రెస్టారెంట్ కస్టమర్స్ ఎవరైనా వస్తే మంచి ఫుడ్ ప్రిపేర్ చేయాలని అనుకుంటా ఉంటాడంట. తను ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు, ఏదైతే ఫుడ్ కుక్ చేయడానికి ఎక్కువ టైం పడుతుందో అలాంటి ఫుడ్ మన లైఫ్ని తగ్గిస్తాయంట. ఏదైనా ఫుడ్ కుక్ చేయడానికి చాలా తక్కువ టైం అయితే ఫ్రెష్ ఫుడ్ తింటాం కదా, అవి మన లైఫ్ని పెంచుతాయంట. లైక్ ఎగ్జాంపుల్ బిర్యానీ కుక్ చేయడానికి 1 hour పైన పడుతుంది కదా, అట్లాంటివి ఇంకా సాసేజెస్ ఫాస్ట్ ఫుడ్ తింటాం కదా మనం, లైక్ బర్గర్ జాయింట్లలో అవన్నీ ఫ్రోజన్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి కదా, సాసేజెస్ అవి, ఇలాంటివి తింటే మన లైఫ్ తగ్గిపోతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. సూపర్ అసలు, మంచి మెసేజ్ ఇచ్చాడు. 4 అయిపోయింది. ఆ బ్రదర్తో ఆల్మోస్ట్ 1.5 hour రెస్టారెంట్లో స్పెండ్ చేసి మంచిగా డిస్కస్ చేసుకున్నాం, అన్నీ చెప్తున్నాడు సూపర్గా థాయిలాండ్ గురించి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్ ఫ్రమ్ బ్యాంకాక్.